హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 10. నేను ఫస్ట్ 9 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 10 స్టార్టింగ్లో మనం షియోన్ అండ్ హ్యూంజుంగ్ స్పిరిట్ని స్టోరేజ్ రూమ్లో చూస్తాం. అక్కడ హ్యూంజుంగ్ ఆమెకి ఒక బాక్స్ వైపు చూపిస్తే అది ఆమె పిక్ చేసుకుని అతనితో దీని గురించి ఆ రోజు నన్ను రమ్మని చెప్పావు కదా అని అంటుంది. మనకి 2007లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో హ్యూంజున్ మూన్షేక్తో కలిసి పోర్ట్ దగ్గర స్మగ్లింగ్ బ్యాచ్ కోసం స్టేక్అవుట్ చేస్తూ ఉంటాడు. హ్యూంజున్ మూన్షేక్తో నేను షివోన్ని ఇక్కడికి దగ్గరలోనే రమ్మన్నాను, ఇవాళ నైట్ ఆమెకి ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పి కార్ దిగి షివోన్ని కలవడానికి వెళ్తాడు. తర్వాత షివోన్ అండ్ హ్యూంజున్ని ఒక కార్లో చూస్తాం. ఆమె అతనికి ఒక కపుల్ షర్ట్ గిఫ్ట్గా ఇస్తుంది. కపుల్ షర్ట్ అంటే బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ సేమ్ కైండ్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటారనమాట. హ్యూంజుంగ్ తన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ని తీసి ఆ షర్ట్ని వేసుకుంటాడు. అంతలో అతనికి మూన్షేక్ కాల్ చేయడంతో ఆమెను అక్కడే వెయిట్ చేయమని చెప్పి అతను వెళ్ళిపోతాడు. షియోన్ కార్లో ఉన్నప్పుడు హ్యూంజున్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ చూసి మర్చిపోయాడు అని అనుకుని అది రిటర్న్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇక్కడ హ్యూంజున్ కార్ దగ్గరికి వచ్చేసరికి మూన్షేక్ లేకపోవడంతో సీక్రెట్గా షిప్లోకి వెళ్తాడు. అతను ఆ స్మగ్లింగ్ బ్యాచ్ని చూస్తున్నప్పుడు అతని వాకీ టాకీలో మూన్షేక్ వెంటనే రమ్మని చెప్పడం ఆ సౌండ్ బయటికి వినిపిస్తుంది. దాంతో ఆ రౌడీలందరూ అతని వెనకాల పడతారు. హ్యూంజున్ కార్ దగ్గరికి వచ్చి హ్యూంజున్ కార్ దగ్గరికి వచ్చిన షియోన్ అతను కనిపించకపోవడంతో మెల్లగా షిప్లోకి వెళ్తుంది. పారిపోతున్న హ్యూంజున్కి మూన్షేక్ ఎదురవుతాడు. మూన్షేక్ అతనితో షిప్ని సరుకుతో సహా వెళ్ళనివ్వు అని చెప్తాడనమాట. అప్పుడు హ్యూంజున్కి మూన్షేక్ కూడా కరప్టెడ్ అని అర్థమయ్యి కోపంగా అతని వైపు గన్ పాయింట్ చేస్తాడు. అక్కడ అప్పర్ డక్ మీదకి వచ్చిన షియోన్ హ్యూంజున్ గన్ ఎవరి వైపు పాయింట్ చేయడం చూస్తుంది. కానీ ఆ పర్సన్ హ్యూంజున్ని షూట్ చేస్తాడనమాట. ఆ షూట్ చేసిన పర్సన్ ఎవరో కాదు, మూన్షేకే అని ప్రెజెంట్ టైంలో ఉన్న షియోన్ రియలైజ్ అవుతుంది. అతను ఇచ్చిన బాక్స్ని ఓపెన్ చేసి చూస్తే అందులో రింగ్ ఉంటుంది. దాంతో ఆమె బాధపడుతూ అతనికి థ్యాంక్ యూ చెప్తుంది. నెక్స్ట్ సీన్లో షియోన్ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ గున్వు ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె రాగానే మీరు ఇప్పటిదాకా ఎక్కడున్నారు, ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు, ఇక్కడ నేను ఎంత వరి అవుతున్నానో అని అంటాడు. అలానే ఏం జరిగింది అని అడుగుతాడు. ఆమె ఏం లేదు అని చెప్తుంది. గున్వు ఆమెతో నేను క్రైమ్ స్క్వాడ్ టీంకి ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు అని చెప్పి ఎందుకంటే నాకు మీతో కలిసి ఉండడమే ఇష్టం అని అంటాడు. షియోన్ ఒక నిమిషం సైలెంట్గా ఉండి తర్వాత గున్వుతో నాకు నా పాస్ట్ అంతా గుర్తు వచ్చిందని చెప్తుంది. అలానే హ్యూంజున్ నేను ప్రేమించిన అబ్బాయి అని కూడా చెప్తుంది. సో ఇప్పుడు నాకు ఈ కేసు సాల్వ్ చేయడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని చెప్పి వెళ్ళిపోతుంది లోపలికి. నెక్స్ట్ డే షియోన్ రెడీ అయ్యి బయటికి వస్తుంది. అక్కడ గున్వు ఆమె కోసం కార్తో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె సైలెంట్గా కార్ ఎక్కుతుంది. కార్లో గున్వు ఆమెతో మీరేం వరి అవ్వద్దు, మనం ఇద్దరం కలిసి ఆ కేసుని సాల్వ్ చేద్దాం, నేను ఆ ఎవిడెన్స్ ఫోన్ని హ్యాకర్ ఫ్రెండ్కి ఇచ్చాను అని చెప్తాడనమాట. నెక్స్ట్ సీన్లో గున్వు అండ్ షియోన్ యున్గుల్ ఫ్రెండ్ యాషెస్ని అతనికి ఇస్తారు. ఆ ఫోన్ దొంగిలిచ్చాడు కదా అతను. సో అతనికి ఇచ్చి అతన్ని ఎయిర్పోర్ట్కి పంపిస్తారు. తర్వాత షియోన్ హ్యూంజున్ ఇంటికి వెళ్తుంది. అక్కడ హ్యూంజున్ వాళ్ళ మదర్ కనిపిస్తుంది ఆమెకి. వాళ్ళిద్దరూ దగ్గరున్న కాఫీ షాప్కి వెళ్తారు. హ్యూంజున్ మదర్ షియోన్తో హ్యూంజున్ని ఒక కరప్టెడ్ ఆఫీసర్ కింద డిక్లేర్ చేశారు, మూన్షేక్ ఎంతో ట్రై చేసినా హ్యూంజున్ పేరు మాత్రం క్లియర్ చేయలేకపోయాడు అని చెప్తుంది. ఇంకోవైపు గున్వు తన హ్యాకర్ ఫ్రెండ్ని కలుస్తాడు. అక్కడ ఆ హ్యాకర్ చోయి, అంటే నేను ఇక్కడ ఆ హ్యాకర్ ఒరిజినల్ నేమ్ యూజ్ చేస్తున్నానండి, అంటే బయట రియల్ నేమ్. ఆ హ్యాకర్ చోయి సెల్ ఫోన్ని క్రాక్ చేసి డేటాని రికవర్ చేస్తే అందులో అన్ని కోడ్సే ఉన్నాయి అని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ ఆ డేటాని అనలైజ్ చేసి ఫైనల్గా అందులో కొన్ని ట్రాన్సాక్షన్ జరిగిన డేట్స్ కనిపెడతారు.
ఇక్కడ షీవోన్ ఇంట్లో ఆ కేసు గురించి అంతా రీసెర్చ్ చేసి కలెక్ట్ చేసిన డేటాని చూస్తూ మూన్షిక్ ఒక్కడే ఈ పని చేసి ఉండడు, అతనికి ఎవరో వెనకాల బ్యాక్ ఇచ్చుంటారు, హెల్ప్ చేసి ఉంటారు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే హ్యాకర్ చోయి గున్వు అండ్ షీవాన్ని అతని ప్లేస్కి రమ్మని చెప్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే ఇల్లంతా అతలాకుతలంగా ఉంటుంది. షీవాన్ ఏమైందని అడిగితే హ్యాకర్ చోయి కొంతమంది వచ్చి నా కంప్యూటర్ హార్డ్ డిస్క్ అండ్ ఈ ఎవిడెన్స్ ఫోన్ని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో షీవాన్ ఆఫీస్లో డైరెక్టర్ని కలవడానికి వెళ్తుంది. కానీ అంతలో అక్కడ డైరెక్టర్ అండ్ మూన్షిక్ మాట్లాడుకోవడం చూసి అక్కడే డోర్ బయట నుంచి వింటుంది. డైరెక్టర్ మూన్షిక్తో 6 years బ్యాక్ జరిగిన కేసు గురించి నాకు అంతా నిజమే చెప్పావా లేక ఏమన్నా దాచావా అని అడుగుతాడు. మూన్షిక్ మాత్రం నేను మీకు అంతా నిజమే చెప్పాను అని అంటాడు. తర్వాత షీవాన్కి మూన్షిక్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నాకు 6 years బ్యాక్ జరిగిన కేసుకి సంబంధించి ఒక విట్నెస్ దొరికాడు అని ఉంటుంది. దాంతో ఆమె మూన్షిక్ని కలవడానికి వెళ్తుంది. అక్కడ అతను ఆమెతో అదే విషయం చెప్పి అలానే నేను ఆ విట్నెస్ని కలవడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. ఆమె నాకు కొంచెం పని ఉంది, అది కంప్లీట్ చేసుకుని వస్తాను, నా ఫోన్కి అడ్రస్ పంపించండి అని చెప్తుంది. తర్వాత సీన్లో హ్యాకర్ చోయి గున్వుని పోలీస్ స్టేషన్లో కలుస్తాడు. అక్కడ గున్వుకి ఒక పేపర్ ఇచ్చి వాళ్ళు అన్నీ పట్టుకెళ్లారు కానీ ఇది ఒక్కటే మిగిలింది అని చెప్తాడు. అందులో గున్వుకి ఒక నెంబర్ కనిపిస్తుంది. తన ఫోన్లో డయల్ చేస్తే అది మూన్షిక్ నెంబర్ అని తెలుస్తుంది. అతను వెంటనే మూన్షిక్ని కలవడానికి వెళ్తాడు. కానీ ఆఫీస్లో మూన్షిక్ ఉండడు. గున్వు షీవాన్కి ఎంతసేపు కాల్ చేసినా ఆమె ఆన్సర్ చేయదు. దాంతో అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతలో ఆఫీస్లో ఉన్న హ్యూంగ్జున్ స్పిరిట్ సిస్టంలో తనకి ఉన్న పవర్ అంతా యూజ్ చేసి ఒక అడ్రస్ ఎంటర్ చేస్తాడు. ఆ అడ్రస్ గున్వు చూసి అటు ఇటు చూసి వెంటనే ఆ అడ్రస్కి స్టార్ట్ అవుతాడు. రిజర్వాయర్ దగ్గర ఉన్న షీవాన్ మూన్షిక్ని ఫాలో అవుతూ ఉంటుంది. అతను ఆగడంతో ఆమె కూడా ఆగి తన బ్యాగ్లోంచి రికార్డర్ని తీసి సీక్రెట్గా ఆన్ చేస్తుంది. మూన్షిక్తో మీరు హ్యూంగ్జిన్ని చంపారా అని అడిగి అలానే 6 years బ్యాక్ కేసులో హ్యూంగ్జిన్ కాదు మీరే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా అని డైరెక్ట్గా అంటుంది. దాంతో మూన్షిక్ ఆమె వైపు గన్ పాయింట్ చేస్తాడు. షీవాన్ కూడా ఆమె వైపు అతని వైపు గన్ పాయింట్ చేస్తుంది. గున్వు కూడా అదే టైంకి అక్కడికి వస్తాడు. షీవాన్ మూన్షిక్తో మీరు హ్యూంగ్జున్ని ఎందుకు చంపారు అని అడుగుతుంది. అది విని షాక్ అయిన గున్వు మూన్షిక్ వైపుకి తిరిగి నిజంగానే మీరు హ్యూంగ్జున్ని చంపారా అని అడుగుతాడు. మూన్షిక్ అవును అని చెప్పి నేను అతన్ని చంపాలి అనుకోలేదు అని అంటాడు. అంతలో అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. గున్వు మూన్షిక్ దగ్గర వెళ్ళి గన్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు కానీ మూన్షిక్ అతన్ని పక్కకు తోసేసి పారిపోతాడు. దాంతో పోలీసులందరూ అతన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు ఆ ఏరియాలో. నెక్స్ట్ సీన్లో మనం షీవాన్ అండ్ గున్వుని చూస్తాం. అక్కడ గున్వు ఆమెతో మీకు ఎప్పటి నుంచి మూన్షికే హ్యూంగ్జుని చంపాడు అని తెలుసు అని అడుగుతాడనమాట. అలానే అన్నీ తెలిసి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అండ్ ఇక్కడికి కూడా ఒక్కరే వచ్చేసారు అని అంటాడు. మళ్ళీ నేను ఎంత టెన్షన్ పడుతూ ఇక్కడికి వచ్చానో తెలుసా అసలు మీకు అని అంటాడనమాట. దాంతో షీవాన్ నీకు చెప్దామనుకున్నాను కానీ మూన్షిక్కి నువ్వు బాగా క్లోజ్ కదా, సో ఆయన గురించి తెలిస్తే హర్ట్ అవుతావు అని చెప్పలేదు అని అంటాడు. గున్వు మాత్రం కోపంగా అరుస్తూ ఇప్పుడు మాత్రం మీకు నేను బాగున్నట్టు కనిపిస్తున్నానా అని అంటాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 10 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.